నిన్ను ఇడిసి నేను పోయి శానా ఏళ్ళు దాటుతున్నదమ్మా కట్టన్న సారు జయశంకర్ సారు ఊరి పక్కన ఊరు ఉద్యమంలో సారు అడుగుల్లో అడుగై నడిచిన వాడు కట్టన్న అన్న పాట ఇది. కేసీఆర్ 2001లో పెట్టిండు తెలంగాణ ఉద్యమం. కానీ ఆయన పెట్టకముందే 1996 బుల్లెట్ వెంకన్న మేము గద్దరు ఇక్కడ మన కాలేజీలో బహిరంగ సభ పెట్టినప్పుడు నేర్నాల కిషోర్ అన్న డ్రెస్సులు మార్చుకుంటే అక్కడ పోయి మాట్లాడినాం. ఆ రోజుల్లో గద్దరు సభ పెడదామంటే పోలీసు నిర్బంధం బాగా ఉన్నది. మేము తప్పులు వేసుకొని 10 రోజుల ముందే దామేరా ఉల్లిగడ్డ దామేరా అటు ముస్తాలపల్లి చుట్టుపక్కల ఊళ్ళన్నీ కలిదిరిగి వచ్చి సాటింపు చేసి వచ్చినాం. వాళ్ళ పోలీసు వాళ్ళు ఉన్నా కూడా ఒక్కొక్కడు సభకు రావాలంటేనే భయపడ్డారు ఆ రోజుల్లో. కానీ మేము తెలంగాణ కావాలి, తెలంగాణ వస్తే మా బ్రతుకులు బాగుపడతాయి, నీళ్లు నిధులు నియామకాలు మాకే వస్తాయి. సరే ఉద్యోగాలు అంటే తర్వాత కానీ మన తెలంగాణ మనకొస్తే ఏదో ఒక దారి దొరకకపోతుందా? కానీ ఈ సారథి కళాకారులు చేస్తారని నేను అనుకోలే. వాస్తవంగా ఎంతో కొంత చదువు ఉన్నది కాబట్టి ఇటువంటి పార్కులలోనో ఏదైనా గుళ్ళలోనో సెక్యూరిటీ గార్డుగానో లేకపోతే ఇంకేదన్నా గవర్నమెంట్ పరంగా ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం. కానీ ఇదొకటి సృష్టించి కేవలం 550 మందినే పరిమితం చేసి మిగతా వాళ్ళను కళాకారుల కుటుంబాలను ఆగం చేసిండు ఈ రసమై బాలకిషన్. పూజారి దేవుడిచ్చిండు, దేవుడు మంచోడే, పూజారి దొంగాడ. పూజారి దొంగ, దేవుడిచ్చిండు. దేవుడు నిన్ను కరెక్ట్ అయిన వాళ్ళని తీసుకోరా బాబు, నిజమైన కళాకారులను తీసుకొని వాళ్ళకు న్యాయం చేయరా బాబు అని చెప్తే వీడు కారు డ్రైవర్లకు ఇంట్లో ఊడ్చేటోళ్లకు వాని ఇష్టం వచ్చిన వాళ్ళకి చేసిండు. 2013లో సప్లాన్ వచ్చింది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి. అదే రాజు మేము తాండూరు వికారాబాదు ఆ ఏరియాలో మేము ప్రోగ్రాం చేస్తుంటే మాతో నచ్చిన అమ్మాయి 96లో పుట్టింది. ఆమె అసలు ప్రోగ్రామే 96లో బై తెలంగాణ ఉద్యమం పుట్టిందే. అప్పుడు కేసీఆర్ కన్నా ముందు పుట్టింది ఇదే గద్దర్తోటి. కానీ 96లో మాతో కోరసు బాగా అమ్మాయికి కోరసు కూడా రాదు. ఆమెకు నౌకరు వచ్చింది. ఆమె ఈరోజు నౌకరు చేస్తాను, మేము బజార్లు పట్టుకొని మేము తిరుగుతాను. నేను కాగితాలను పట్టుకొని నేను పోయినా అమ్మాయి నాకు ఎదురుగా వస్తాను సారథిలా. ఏందనుకో నీకు ఉద్యోగం రాలేదంటాను, నీకు వచ్చిన అదిరా నాయన అని నేను అన్న. వచ్చింది ఇక నాకు డ్యూటీ వచ్చింది, నేను డ్యూటీకి పోతా రేపో ఎల్లుండి అంటాను. నా ముఖము ఇక వాలిపోయింది ఆడ. అంటే నేను ఒక పెద్ద తప్పు చేసిన అయిపోయినాడ. అదంతా ఇంకా నాకు తెలుసు. మేము ఎంత ఉద్యమం చేసినాము, ఎంత చేసినాము, ఏడ కష్టపడ్డాం. అన్నం లేకున్నా కూడా ఖాళీ టమాటా చారు చేసి పోస్తే 1 కిలో వరంగల్లా
కిలవరంగంలో కూడా చేసినాం. అప్పుడు ఒక మాట చెప్పాలి. అప్పుడు నేను అమలు పని చేస్తాను నాకు ఒక కుక్క కరిచింది. కుక్క కరిస్తే ఏం చేయాలి? నీకు పేషెంట్ కాబట్టి ఇంటికాడ ఉండాలి, నీకు రోజు పైసలు వస్తాయి. కానీ నేను ఏం చేసినా మా ఎంకన్నా తీసుకొచ్చిండు. కట్టని ఇక్కడ విమలక్క వస్తుంది, గదరాని వస్తాను నాకు తీసుకొచ్చిండు. ఇక్కడ కిలవరంగల ప్రోగ్రాం చేసినాం. ఆడ చేసినాక ఏమైంది, ఆ మీటింగ్ కాడికి మా పెద్ద మనిషి అంటూ కూడా వచ్చిండు. మా పెద్ద మనిషి వచ్చిండు. ఏం చేసినా నీ మంచిగా కాళ్ళకి గజ్జలు కట్టుకొని గొంగడ వేసుకొని గోసి పెట్టుకొని చుట్టూ తిరుగుతాను, రౌండ్ వేస్తాను. వేసేసరికి మా పెద్ద మనిషి అక్కడ కూర్చొని బాగా చూస్తాను. అరే వీరికి రోజు 500 పంపిస్తారు, వీడు వచ్చి గజ్జ కట్టుకొని కాళ్ళకి గజ్జలు కట్టుకొని వీడు వచ్చేస్తాడు. వీని కుక్కేడ కరిచిందిరా గత తెల్లారి నుంచి పైసలు బంద్. 20 రోజులు ఇంట్లో బన్నా. అంతకుముందు రోజు 500 వచ్చేది, ఇంత ఫోటో కడిచేది. 20 రోజుల కాంచి బంద్. అటు ఇటు చేసి అప్పు 10,000 చేసుకొని మళ్ళీ బాగా చేసుకొని మళ్ళీ పోయినా. అటువంటి కష్టాలు పడి తెలంగాణ సాధిస్తే దొంగలకి ఇచ్చిండు ఈ బాలకిషన్. దొంగలను దాస్తాడు, మమ్మల్ని బజార్ పాలు చేసిండు.